పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అర్హులైన ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15,000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ డ్రైవర్లను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దసరా పండుగ సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద నియోజకవర్గంలో 539 మంది డ్రైవర్లకు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. సొంతంగా వాహనం కలిగి దానిపైన ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం పెద్ద ఊరటనిస్తుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వెల్లడించారు. ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా మీ యొక్క ఆటో రిజిస్ట్రేషన్ని నమోదు చేయించి వాళ్ళు వైసీపీ తెలుగుదేశం అనేది చూడకుండా ఎక్కడ లీడర్లు కూడా మా దగ్గర నుంచి కూడా అబ్జెక్షన్స్ ఏమి రాకుండా మేము నిష్పక్షపాతంగా ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మా నాయకుడు మాకు నేర్పిన విధానం అది. యథా రాజా తదా ప్రజ అంటారు. నాయకుడు కరెక్ట్గా ఉంటే ఆయన కింద పనిచేసే మాలాంటి వాళ్ళు మా తర్వాత పనిచేసే కేడర్ కానీ అంతా కరెక్ట్గా ఉంటాం. మా నాయకుడు పర్ఫెక్ట్గా రాష్ట్రం గురించి ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. నాయకుడి నేతృత్వంలో ఇవాళ రాష్ట్రం నడుస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్, తెలుగుదేశం పార్టీ అంటేనే డెవలప్మెంట్ కమిట్మెంట్. అటువంటి ప్రభుత్వాన్ని 2014-19 మధ్యలో మనం గెలిపించుకున్నాం. రాష్ట్రం విడిపోయి రాష్ట్రానికి దిక్సూచి లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం. 14-19 మధ్యలో నాయకుడి నేతృత్వంలో ఇవాళ రాష్ట్రం నడుస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.